మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయం 17వ వచనం. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఒంటరివాణ్ణి, నేను ఒంటరిదాన్ని, నేను అనుకున్నది ఏది జరగదు, నాకు రావాల్సింది ఏదీ రాదు అని నీవు బాధపడుతూ ఉంటున్నావేమో. అయితే నీవు ఎన్నటికీ ఎప్పటికీ ఒంటరిదానివి కావు. ఎందుకంటే నీ మధ్య దేవుడు ఉన్నాడు, నీతో దేవుడు ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు. నీవు ఏదైతే జరగదని బాధపడుతూ ఉంటున్నావో, భయపడుతూ ఉంటున్నావో, ఆయన శక్తిమంతుడు గనుక నీ జీవితంలో ఆ కార్యం జరిగించి నిన్ను ధైర్యపరిచేవాడై ఉంటున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, నీ మధ్య ఉన్నటువంటి దేవుని నీవు నమ్ము. నీతో పాటు ఉన్నవాడు సామాన్యుడు కాదు, శక్తిమంతుడని నీవు నమ్ము. జరగవలసిన కార్యం ఆయన చేసి నీ జీవితంలో నిన్ను గొప్ప చేస్తాడు. ఆమేన్. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. దేవా, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఏదైతే నీ బిడ్డలు ఒంటరిగా ఫీల్ అవుతున్నారో, ఏదైతే జరగదని బాధపడుతుంటున్నారో, వారి జీవితంలో నీవు ఉండి వారి మధ్య నీవు ఏదైతే జరగదనుకుంటున్నారో అది జరిగించి నీవు శక్తిమంతుడవు గనుక వారి జీవితంలో శక్తివంతమైన కార్యము నీవు చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.